అందరికీ నమస్కారం అండి. ఏలూరు సిఆర్రెడ్డి బీఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న చిలుకూరు శ్రీహర్షిని అనే అమ్మాయి డెత్ విషయమై వాళ్ళ నాన్నగారు మనకి 312 పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా అతను ఇచ్చిన కంప్లైంట్ బట్టి అమ్మాయి ఇక్కడ మన బీఫార్మసీ కాలేజ్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు నిన్న రాత్రి 11:30 12 ఆ టైంలో బిల్డింగ్ నుంచి పడిపోయినట్టు వాళ్ళ హాస్టల్ నుంచి చెప్పడంతో వచ్చి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు పైన ప్రాణాపాయ స్థితిలో ఉండగా కంటిన్యూ ట్రీట్మెంట్లో నైట్ 3:30 ఆ టైంలో తను చనిపోయినట్టుగా తన మరణానికి సంబంధించి కారణం తెలుసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే తను నిన్న వాళ్ళకి బీఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన జనరల్గా మాట్లాడుకునే విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటేమో అమ్మాయిని అడగడము, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది షార్ట్ టైంలో నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ ఒక 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. శవ పంచనామా కండక్ట్ చేయడం కానీ, అదేవిధంగా మన పిఎం అనేది టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని ఉమెన్ ఉండేటట్టుగా, అదే వీడియోగ్రాఫ్ ఉండేటట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. తదుపరి దర్యాప్తు కంటిన్యూ చేస్తాము. దీన్ని ఎస్ఐ రాంబాబు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వచ్చే అంశాలు బట్టి ఫైనల్గా చెప్తున్నాను. అదంటే వాళ్ళు ఫ్రెండ్స్తో గురించి చెప్పారు. ఫ్రెండ్స్ ఒక అతను కామెంట్ చేయడం వల్ల జరిగిందని, కామెంట్ చేయడం వల్ల వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న కూడా బోత్ అమ్మాయిని కొద్దిగా మరణించడం జరిగిందని బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ వాళ్ళైతే మొత్తం ఫ్రెండ్స్ అని చెప్పారు. పూర్తిగా ఇంకా అనేది స్టార్ట్ చేస్తున్నాం. సూసైడ్ లెటర్ అలాంటిది ఏం జరగదండి, రాయలేదు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే అమ్మాయి జస్ట్ 11:30 వరకు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్తో డైరెక్ట్గా ఉంది. 11:40 జస్ట్ 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ పైన దూకినట్టు వచ్చింది. వాళ్ళ డౌట్ ఏంటంటే అమ్మాయికి విజిబుల్ ఇంజరీస్ పెద్దగా లేవు కదా, అట్లా డౌట్ పెట్టారు. దాన్ని ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో క్లారిఫై చేసుకుంటాను. అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా చూసి డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డైరెక్ట్గా గ్రౌండ్ మీద కాకుండా ముందు రేక్ మీద పడి కింద పడినట్టు కనిపిస్తుందని అన్నారు. అది కూడా చూస్తున్నాం. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా పంపించాము అక్కడికి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా అనుమానం వ్యక్తి ఇంక ప్రెజెంట్ లేదండి. స్టార్ట్ చేస్తున్నారు దర్యాప్తు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఒక అరగంట అవుతుంది.